గోకులే బ్రజమానం. గోకులంలో జరిగిందండి. గోకులం వేరు, బృందావనం వేరు, మధుర వేరు. అంటే దగ్గరే కానీ కృష్ణుడు పుట్టింది మధురలో. పుట్టి కాసేపటికే గోకులం వచ్చాడు. గోకులంలో 4 ఏళ్ళు ఉన్నాడు. ఈ రాక్షసులు, ఈ పూతన వ్యవహారం, ఈ చెట్లు పడిపోవడం, ఇదంతా వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. నందుడి యొక్క తమ్ముడు ఉపనందుడు, అన్నయ్య ఈ అడవి చాలా బాగుంది, బృందావనం చాలా అద్భుతంగా ఉంది, మనం అక్కడికి వెళ్ళిపోదామని ఎడ్ల బళ్ళు వేసుకుని అక్కడికి వెళ్ళిపోయారు. అలా బృందావనంలో వాళ్ళు నిర్మించుకున్నారు, ఉన్నారు. సో 10 ఏళ్ళు అక్కడ, ఇక్కడ 4 ఏళ్ళు. సరే, మొత్తానికి కృష్ణుడిని వాళ్ళ అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకుంది, పాలిస్తుంటే టక్కున ఆవిడకి ఏదో గుర్తొచ్చింది. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టాం, ఇప్పుడేనా వస్తాను అని పిల్లోని అలా కిందకి దించి కింద పెట్టి, వాసుదేవి చూడండి అమ్మ ఒకసారి, చూడమ్మ ఒకసారి, కృష్ణుడిని అలా నేల మీద పెట్టి ఆవిడ అలా వెళ్ళింది. ఈయనకి కోపం వచ్చేసి, ఎందుకు కోపం వచ్చింది? నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని కోపం వచ్చింది. ఆవిడ వెళ్ళింది ఈయన కోసమే. ఎందుకంటే కృష్ణుడు వాళ్ళ నాన్నకి, నందుడికి ఎన్ని ఆవులు ఉన్నాయి తెలుసా? ఓకేనా? ఆ ఆవులకి 36 లక్షల కాళ్ళు. ఇప్పుడు చెప్పండి, ఎన్ని ఆవులు? అదిగో సుధాకర్ గారు చెప్పారు, ఎన్ని లక్షలు? 36 లక్షల కాళ్ళు. అంటే మనిషికి 2, ఆవుకు 4. అప్పుడు ఎన్ని ఆవులు? ఎన్ని? 9 కదమ్మా. 9 లక్షల ఆవులు. 9 లక్షల ఆవుల్లో నందుడు 1,00,000 ఆవుల్ని సెలెక్ట్ చేస్తే అందులో 10,000, అందులో 1000, అందులో 100, అందులో 10. ఆ 10లో ఒకటి, దాని పేరు పద్మగ్రంథి ఆవు పేరు. ఆ ఆవు పాలు కాస్తుంటే పద్మం వాసన వచ్చాయండి. ఆ ఆవు పాలు పొయ్యి మీద పెట్టాను నాన్న, నీకోసమేరా, ఇప్పుడే వస్తాను వెళ్ళింది. నన్ను వదిలేసావు అని ఆవిడ వచ్చే లోపల ఈ గది అంతా పాలకడలిలో శేషశయ్యపై, అదే అర్థమైందా? కొండలన్నీ పడేశాడు. ఎంత దారుణం! నీ పాల కోసం వెళ్తే ఇవన్నీ నేలపాలు చేస్తావా? నీ అల్లరి బాగా మితిమీరిపోయింది అని ఆవిడ బెత్తం పట్టుకుని వెనకాల వెళ్ళింది. ఏమంటే యశోద ఎప్పుడు కొట్టలేదండోయ్, కొట్టేలాంటి తల్లి కానే కాదు, భయపెట్టింది అంతే తప్ప. ఈయన భయపడ్డాడు కూడా. ఏంటి, ఎవరికి భయపడిన ఈయన అంటే ఈ కీర్తన మనం పాడాం కదా, అందులో వస్తుంది, రుదంతం ముహుర్నేత్ర యుగ్మం మృజంతం కరాంబోజ యుగ్మేన శతాంక నేత్రం మూశ్వాసకం పాత్రి రేకాంక కంఠ స్థితాగ్రైవం దామోదరం భక్తిబద్ధం నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే బ్రజమానం. నన్ను వెనకాల మాట్లాడకండి నాన్న, ప్లీజ్ నాన్న, అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడండి. ఈ కళ్ళు నులుముకుంటున్నాడంట. యుగ్మం మృజన్, ఆ చేతులతో, 2 చేతులతో ఇలా నలిపేసుకుంటున్నాడు. అవి కళ్ళు ఎర్రగా అయిపోయింది. అంటే వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని భయంతో అలా పరిగెట్టాడు. అలా పరిగెడితే ఆవిడే పరిగెట్టింది. మొత్తానికి ఆయన తిప్పి దొరుకుతాడా అండి? ఎవరికైనా దొరుకుతాడా? వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కూడా మనస్సులో దొరకని వాడు వాళ్ళ అమ్మకి దొరికాడు. ఎందుకని? వాళ్ళ అమ్మని వెనకాల చూశాడు పరిగెడుతూ. మాలతీ పువ్వులని పువ్వులు ఉంటాయి, జుట్టు ముడి వీడిపోయి ఆ పువ్వులు కింద పడిపోయింది. ఆ పువ్వులు ఫీల్ అవుతున్నాయంట, అయ్యో మేము రాలిపోయాం, ఇంకా స్వామిని చూడలేము అని. మరి జుట్టు చెమట పట్టేసింది, చెమట పడితే ఉంది, జుట్టు విడిపోతుంది, ఆ పువ్వులు రాలిపోయినాయి. అవి బాధపడుతున్నాయంట, అయ్యో స్వామిని అమ్మ తరుగుతుంది, అమ్మతో పాటు మేము చూస్తున్నాం, ఇప్పుడేం మేము రాలిపోయాం, ఇంకా స్వామిని చూడలేమని బాధపడ్డాయి. ఆవిడ ఆ చెమటలు చూశాడు, ఆ జుట్టు ముడి విడిపోయింది, వాళ్ళ అమ్మ కష్టపడుతుంది, ఇంకా అమ్మని కష్టపెట్టకూడదు అని దొరికాడు. ఆయన దొరకాలనుకుంటే దొరుకుతాడు, కానీ నీ ప్రయత్నాలకు దొరుకుతాడా?
కలడంబోది దశల దిశల అంటాడు కదా ప్రాణాలు. అలా దొరుకుతాడు ఏంటండి అనుకున్నాడు. సరే వాళ్ళ అమ్మకు దొరికాడు. దొరికేకి ఏం చేయాలి? అబ్బాయి అందరూ కంట్రోల్ చేయాలంటే కట్టేయాలి. కట్టేస్తాను అని ఆ చక్కెరోళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి మేము గట్టిగా రెడ్డి మనం వెళ్ళి 20 రోజులు అయిందిరా ఉన్నాను అంతే కదా, గట్టిగా 20 రోజులు అంతే. కాశీలో 10 రోజులు, ఇదో 10, 25 రోజులేమో. అక్కడికి వెళ్ళాం ఇట్లాంటి టైంలోనే. ఆ రోడ్ ఉంది, ఆ రోడ్డు కట్టడానికి పట్టుకుని తాడు తెచ్చింది. ముడేద్దామంటే 2 అంగుళాలు తగ్గుతుంది ఇప్పుడే అని అలా పట్టుకుని ఇంకో 2 అంగుళాలు కలిపి మళ్ళీ 2 అంగుళాలు తగ్గొచ్చు. అలా ఎన్ని తాళ్ళలో ముళ్ళు బందీ అవ్వలేదు. మళ్ళీ అమ్మ అలిచిపోతుంది. అయ్యో అమ్మ అని ఆయన పొట్టని ఇలా లోపలికి అనుకున్నాడు, కట్టేసింది. ఆచార్యులు నన్ను అల్లరి చేయకున్నా, నమ్మాల వారి పేరు విన్నారా? 12 మంది ఆలవారిలో ఆయనకి ఈ లీల చెప్తే మా స్వామిని కట్టేశారా అని ఆయన మూర్చపోయారట. 6 నెలలు కృష్ణుడిని కట్టేశారు అని విని 6 నెలలు మూర్చపోయారు. అది నమ్మాల వారి భక్తి. 6 నెలలు మూర్చపోయారు మా స్వామిని కట్టేశారా అని. అది కృష్ణుడు ఎవరితోనో మాట్లాడుతూ నేను చిన్నప్పుడు చాలా నాటి అన్నాడంట. అంటే ఎలా చెప్తాను అన్నాడు. అంటే చూడు కావాలంటే పొట్ట మీద మా అమ్మ అప్పుడు ముళ్ళేసి కట్టింది అన్నంట. అదే ఇప్పుడు ఈ మాటలో మనం ఇక యూపీ నుంచి ఏపీకి రాలేవు, అన్నీ ఉన్నాయి. అయినా చెప్పకుండా ఉండలేను కాబట్టి చెప్పేసి ఒకసారి తమిళనాడు వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం. రంగనాథ స్వామి ఈ పంది జాతి వాళ్ళు ఉన్నారు కదా, అంటే మనం తినే దాంట్లో ఇది కలిపే జాతి ఒకటి ఉంది ఇప్పుడు కూడా. ఢిల్లీలో బాంబ్ బ్లాస్టులు, లెబనాన్లో, పాలస్తీనాలో, పాకిస్తాన్లో, ఇక ప్రపంచ నాశనానికే పుట్టిన జాతి అది. మనిషి రూపంలో ఉండేటువంటి నరరూప రాక్షస జాతి అది. తినే దాంట్లో ఇది కలిపే జాతి నశించుగాక. సో ఈ జాతి వాళ్ళు రంగనాథ స్వామిని ఎత్తుకోవడానికి ప్లాన్ చేశారు. అక్కడ ఉండే పూజారులను చాలామందిని చంపేశారు, 1000 మందిని. ఈ పూజారులు ఏం చేయాలి? అంత పెద్ద స్వామి కదండి, 24 అడుగులు ఎంతో ఉంటాడు అంత పెద్ద స్వామి. ఆ స్వామిని మోసుకెళ్ళలేరు. ఉత్సవాలనేమో తిరుమల పంపించారు. ఆ దారిలో కూడా చాలామంది చనిపోయారు. స్వామికి ముందు గోడ కట్టేశారు. కట్టేసి మట్టితో చేసిన రంగనాథుడిని పెట్టారు. వాళ్ళు వచ్చారు, దాన్ని ధ్వంసం చేశారు. చాలా ఏళ్ళు గడిచి వాళ్ళ పరిపాలన పోయిన తర్వాత హిందూ రాజులు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా అటువంటి జాతి పరిపాలిస్తుంది తమిళనాడు. ఇలా కుటుంబాలు ధర్మనాశనం చేసేటువంటి దిక్కుమాల డిఎంకే అంటే ముదిగొండ శివప్రసాద్ గారు చెప్పారు. దొంగ MUNDA కొడుకుల పార్టీ. తెలుగు ట్రాన్స్లేషన్ చేసుకోండి, నేను చెప్పలేదు. ఓకే, ఏంటి మా ఖుషి అయింది, మేము చూడక్కర్లేదు, అడ్డంగా ఉండు నువ్వు. ఏమయ్యా కొంచెం చూడలేదు, ఖుషి అయ్యలేదు, చూడలేదని నన్ను. సో ఇప్పుడు రంగనాథ స్వామి మన రంగనాథ స్వామేనా? తరాలు గడిచిపోయినాయి. ఈయన మన స్వామేనా ఎలా తెలుస్తుంది? అసలు ఈయనేనా అని ఒక కళ్ళు లేని చాకలాయన, చాలా వృద్ధుడు, ఆయనే రంగనాథ స్వామి బట్టలు ఉతికేవాడండి. ఆయన్ని పిలిచాడు. పిలిస్తే ఆ స్వామి దగ్గరికి వచ్చి కళ్ళు లేని ఆయన, వెన్న వాసన వస్తుంది, ఈయన మన రంగడే. బట్టలు మరి ఈయనే ఉతికాడు చాలా కాలం. ఆ వాసన పట్టుకున్నాడు, ఈయన మన రంగడే. ఇంకొకటి ఏమిటంటే ఈయనే కృష్ణుడు అనడానికి రుజువు రంగనాథుడికి ఆ పొట్ట మీద మచ్చ ఉంటుందంట. ఆ మచ్చ ఏ మచ్చ? యశోద కట్టిన మచ్చ. చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. చేరి యశోదకు శిశువితడు. ఇంకా అవ్వలేదు, మనం గోకులంలోనే ఉన్నాం. అలా తమిళనాడు యూపీ వెళ్ళి వచ్చేసాం, కదా ముత్తే వెళ్ళి వచ్చేసాం, బందర్లోనే ఉన్నాం. అయితే కృష్ణుని కట్టేసింది. దేనికి కట్టింది? రోడ్లు కట్టేసింది. కట్టేస్తే
కృష్ణుడు ఆవిడ పని ఏదో చేసుకుంటుంది, పిల్లోడు దాన్ని లాక్కెళ్తాడని ఊహించరు కదండి. 3-4 ఏళ్ళ పిల్లోడు అంత పెద్ద రోడ్డు ఊహించరు కదా. యశోద అసలు ఊహించదు, అమాయకురాలు. కట్టేశాం కదా, వెళ్ళి పని చేసుకుంటుంది ఆవిడ. పెద్ద సౌండ్ వచ్చింది, 2 చెట్లు పడిపోయాయి. ఈ పిల్లోడు ఆ చెట్లు దాటి అవతల పక్కన ఉన్నాడు. ఈ ఆడుకునే పిల్లలు అన్నారు, మేము చూసామండి, కృష్ణుడి రెండింటి మధ్యలోంచి వెళ్ళాడు, ఆ చెట్లు పడిపోయాయంటే చాలే ఊరుకో. ఈవిడ ఊరుకుంటుంది ఏంటి, పిల్లలు దిష్టి తగిలేదు కదా. మా పిల్లోడికి అంత బలం ఎక్కడ ఉంటుంది, ఏం కాదే, ఏదో టైం అయిపోయి కూలిపోయింది అని చెప్పేశాడు. కానీ నిజమేంటి, ఈయన వెళ్ళాడు, ఆ చెట్ల మధ్యలోంచి వెళ్తేనే అవి కూలినాయి. వాళ్ళిద్దరూ ఆ చెట్లలోంచి ఈ మణికూబర నలగిరేవ వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు, స్వామికి నమస్కారం చేశారు. వాళ్ళు శాప విమోచనమై వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ లీలకే దామోదర లీల అంటారు. ఇందుకు దామ అంటే ఏంటి, తాడు, ఉదరం అంటే పొట్ట. మీరు గమనించండి, మనం కృష్ణుడి గురించి మాట్లాడితే అక్కడ వెన్న ఉంటుంది, నవనీతం ఉంటుంది, పాలు ఉంటాయి, పెరుగు ఉంటాయి, ఆనందం ఉంటుంది. నల్లని కృష్ణుడు తెల్లనివన్నీ దొంగిలించాడు. గమనించండి, అంటే కృష్ణుడికి తెల్లనివి కావాలి. మరి మన హృదయం కూడా నవనీతంలా మెత్తగా ఉంటే, పెరుగులాగా పాలలాగా తెల్లగా చల్లగా ఉంటే అది కూడా దొంగిలిస్తాడు. మనదేమో విజయవాడ మున్సిపాలిటీ, హైదరాబాద్ మున్సిపాలిటీ అయితే ఆయన ఎందుకు దొంగిలిస్తాడు? ఏమన్నా అర్థమైందా? ఇలాంటప్పుడు మరి ఇంటికాడ తిప్పడండి. ఏమన్నా అర్థమైందా? కృష్ణుడు నవనీత చోరుడు. నవనీతం అంటే ఏంటి కాదు, కృష్ణుడు నువ్వు చెప్పున్నానా నవనీతం అంటే ఏంటి ఎగ్జాక్ట్లీ? మేగడ ఉందా? నేను చూశాను. రోజు తిరుమల స్వామివారికి ఫస్ట్ నైవేద్యం ఏంటండి? ఎవరు పంపిస్తారు తెలుసా తెలీదా? వెంకటేశ్వర స్వామి తొందరగా రమ్మని పిలిచాడు ఒక ఆయన. ఎవరైనా ఫోన్ కట్ చేయండి అన్న, ఎవరికో ఫోన్ వస్తుంది, కట్ చేయి. ఆయన ఒక లంబాడి, ఆయన హాతీరామ్ బావాజీ. శివరామ్ కరెక్ట్గా చెప్పాడు కదా. మామూలుగా ఆర్టీసీ అంటే వేరే మీనింగ్, రాదు తెలీదు చెప్పరు, కానీ ఇక్కడ ఆడుకునే చెప్పాడు. సో ఆదిరామ్ బావాజీ పిలిచారు ఆయన్ని బంధించినప్పుడు. వేగరారా ప్రభు వేగరారా, వేడుకతో ఆడుకునే వేలాయరా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా, వేగరారా ప్రభు వేగరారా అని పిలిస్తే స్వామి గజేంద్ర రూపంలో వచ్చి ఆ చెరుకంతా తినేసి ఆయనకి బెరుకు లేకుండా వీళ్ళకి చదువుకుందని నిరూపించుకుని ఆయన వెళ్ళిపోయాడు. పొద్దున్న చూస్తే ఆ శిక్ష వేసిన వాళ్ళే బాధపడ్డారు. అప్పుడు రాజుగారు చెప్పారు, అయ్యో మిమ్మల్ని అవమానించాము మహాత్మా, మీరే దీనికి ఈవోగా ఉండండి అన్నారు. తిరుమలకి ఫస్ట్ ఈవో ఎవరు? ఆదిరామ్ బావాజీ. కానీ ఇప్పుడు వాళ్ళకి అసలు అక్కడ ఓన్లీ ఆ పొద్దున్న నవనీతం పంపించడం ఒకటే ఉంటుంది, వారి హక్కులు ఏం లేవు. ఆ కార్యక్రమంలో అదంతా దేవాదాయ శాఖ అవి అయిపోయింది. అయితే మేము కొన్నిసార్లు ఆ ప్రసాదం పొందే భాగ్యం పొందాం. అక్కడికి వెళ్ళి తీసుకున్నాం, అది మా దగ్గరికి రావడం, తమలపాకు మీద వేసి స్వామికి ఫస్ట్ నైవేద్యం ఈ నవనీతం వాళ్ళే చేస్తారు, ఈ అతిరామ్ బావాజీ మఠం వాళ్ళే చేస్తారు. సో ఇక్కడ ఈ కృష్ణుడి యొక్క లీలలో, ఈ దామోదర లీలలో మనం ఏం గమనించాలంటే, భగవద్భక్తుల యొక్క అమ్మాయి ఏం పేరు, దీని పేరు కీరవాణి, అక్కడ ఉంది కీరవాణి. నువ్వు అల్లరి చేయకూడదే, నీకు గిఫ్ట్ ఇవ్వనా వద్దా? గిఫ్ట్ ఇవ్వనా? తెచ్చాను. మరి నువ్వు అల్లరి చేస్తే ఇవ్వను, మరి వాసుదేవ్కి ఇస్తాను, నీకు ఇవ్వనా వద్దా? ఇవ్వనా? ఇవ్వనా? ఇదిగో
ఈ పిల్లలకే ఇస్తాను, పెద్దోళ్ళకి ఇవ్వను. అల్లరి చేస్తే ఇవ్వను మరి, ఓకేనా? నువ్వు అల్లరి చేయకే బంగారు పిల్లమ్మ. కృష్ణుడి లీలలో మీరు గమనించండి, మహర్షుల శాపం కూడా లాభం అయిందా నష్టమైందా వీళ్ళకి? దాన్ని ఏమంటారంటే ఏ కర్స్ డిస్గైజ్డ్ బూన్, శాప రూపంలో ఉన్న వరము. ఎప్పుడైనా పెద్దవాళ్ళు తిరిగితే మొహం అలాగా నిప్పుల్లో వేసిన వంకాయలా అయిపోకూడదు. మన మంచి కోసం తిట్టారు అనుకోవాలి. అలాగని చెప్పి తిట్టించుకునేలాంటి పనులు కూడా చేయకూడదు. అర్థమైందా? మీరు తిట్టినా వరమే అని చెప్పి అలాగే బీపీ వచ్చి తొందరగా పోయే పనులు కూడా చేయకూడదు. భూమి మీద కొన్నాళ్ళు ఉంచండి మంచి వాళ్ళని పెద్దవాళ్ళు. అర్థమైందా? సో ఇక్కడ నాదుడి యొక్క శాపం వలన వారు శాపం పొందినా భగవంతుడి యొక్క దర్శనాన్ని పొంది వారి జీవితాన్ని సఫలం చేసుకున్నారు. మనకి బోల్డెన్ వరాలు ఉన్నాయి. ఏమిటా వరాలు? భూమి మీద పుట్టడం. దేవతలు కూడా ఈ భూమి మీద పుట్టాలని కోరుకుంటారు, ఈ భరతవర్షంలో పుట్టాలని కోరుకుంటారు. ఎందుకంటే మోక్షం కావాలి అంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి. దిస్ ఇస్ ద డోర్ వే ఆఫ్ మోక్ష. బ్రహ్మదేవుడు అంతటి వాడు కూడా 7 జన్మలు ఎత్తాలంటే మోక్షం పోతాలంటే భూమి మీదకి వచ్చి. అటువంటిది మరి మనం ఈ జన్మలోనే మోక్షం పొందాలనుకుంటే, మనకు లోపల తీక్షణమైన కోరిక ఉంటే. దురదృష్టం ఏంటంటే ఒకవేళ ఇప్పుడు వైకుంఠం నుంచి ఒక విమానం, కైలాసం నుంచి ఒక విమానం వచ్చి ఎవరు వస్తారు రండి అంటే ఎవరిని వెళ్తాం మనం? అమ్మో పెసలు నానబెట్టాం, పొద్దున పెసరట్టు వేయాలి, అసలే ఖుషీ షాప్లో కొన్నాం ఆర్గానిక్, అవి ఎక్కువసేపు పడతాయి నానడానికి అంటాం. మనం వెళ్తామేంటి? ఎన్ని పనులు ఉన్నాయి మనకి? బోల్డ్ పనులు ఉన్నాయి. ఏదో పుణ్యానికి వస్తాం మోక్షం దేవుడు అంటాం కానీ వస్తాం ఏంటి? ఇక్కడ ఎన్ని పనులు ఉన్నాయి మనకి. దీనికి ఒక జోక్ చెప్పారు, ఎప్పుడో 2006లో విన్నాను. ఒక ముసలావిడ జపం చేస్తుంటే దేవుడు వచ్చాడు. దేవుడు వస్తే ఏమనాలి ముసలిదే? స్వామి ఊరు పొమ్మంటుంది, కాడు రమ్మంటుంది, తొందరగా తీసుకుపో అనాలా? అంటలే ముసలిదే. ఇలా ఇప్పుడు నేను వచ్చాను, ఏదో పూర్వకుంభం, ఓ మంత్రం, ఓ గౌరవం, ఓ ప్రేమ, మా చిరంజీవి ఆనందం, ఒక ఆప్యాయత, అలా కదా మీరంతా నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఇలా చూస్తే ఇంక ఎలా ఉంటుందండి? ఇబ్బందిగా ఉండదు. ఇంక తప్పలేదని ఇంక విష్ణుమూర్తి నేను ఇంక సో అండ్ సో నీకు మోక్షం ఇద్దామని వచ్చాను ముసలే అన్నాడు. ముసలిది ఏమనాలి? థ్యాంక్స్ చెప్పాలా? అది మానేసి ఏముందో తెలుసా? ఏంటి చక్రవాకం సీరియల్ వస్తుంటే టీవీకి అడ్డంగా నిలబడింది కాక మోక్షం ఇస్తారంటే మోక్షం ఏం చేస్తారు బాబు? అది మనం అలా ఉన్నాం. భగవంతుడు అంట ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. రక్షాపేక్షాం ప్రతీక్షతే, ఎప్పుడు చూస్తూ ఉంటాడంట. ఎప్పుడు వస్తారు, ఎవరు నా వైపు తిరుగుతారు అని. మనం అంతా గజేంద్ర మోక్షం విన్నాను. మనం ఏమనుకుంటామంటే పైన తెలియక ఈ గజేంద్రుడు పిలిచినప్పుడు పరిగెత్తుకొచ్చాడు. చిరికించప్పుడు శంఖ చక్ర యుగం ఇదంతా వింటాం కదా. చేదోయి సంధింపడే పరివారం లేకుండా వచ్చేసాడు, జుట్టు కూడా వీడిపోతుంటే, ఆ బట్ట వీడిపోతుంటే ఏవో చెప్తాం కదా. 1000 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు కదా. ఎన్నాళ్ళు రావచ్చు కదా. ఇప్పుడు 1000 ఏళ్ళ నుంచి ఎందుకు రాను? నువ్వు పిలవలేదు కదా. ఇప్పుడు కంగారుగా వచ్చేసాడు, జుట్టుపొడి వీడిపోయింది, వాళ్ళ ఆవిడకి ఆ కొంగు అది ఏవో మాట్లాడుతున్నారు కదా. రావచ్చు కదా. ఇప్పుడు ఎందుకు రాలే? అప్పుడు నువ్వు పిలవలేదు, నీకు ఆర్తి కలిగింది, నువ్వు పిలిచావు, వచ్చావు. అంటే మనకేం ఉండాలి లోపల? ఆర్తి ఉండాలి. నేను భగవంతుని పొందాలి, నేను ఆయన వాడిని. నది చూడండి ఎక్కడ ప్రయాణిస్తుంది? సముద్రం వైపుకే ప్రయాణిస్తుంది. అలా కుంతీదేవి ప్రార్థించింది. గంగ భంగి అంటుంది ఆవిడ.
గంగ ఎలా అయితే సముద్రం వైపు పరిగెడుతుందో అలా నా మనస్సు ఎప్పుడు నీ పాద పద్మాలు అనేటువంటి గంగ వైపు ప్రవహించని ఉంటుంది. మన లోపల మనకి ఆర్తి ఉండాలి, ఎప్పుడు 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 అని ఆర్తి ఉండాలి. ఎందుకంటే భగవంతుడు వేల కోట్ల సంవత్సరాల నుంచి మన కోసం ఎదురు చూస్తున్నాడు, వస్తాడు వస్తాడు వస్తాడని. మనమేమో ఇక్కడ ఉండి ఐబ్రో అని ఐబ్రో సెగరేస్తుంటాం. మీరు చెప్తే నవ్వుతారు కానీ ఎప్పుడు రాగానే ఎవరన్నా భయపడతారుగా. వీడు భయపడలేదు. ఒకడు ఏంటి సార్ మా ఇంటికి వచ్చారన్నాడు. అంటే ఎప్పుడు అన్నాడు, మరి ఇవాళ నీది లిస్టులో నీ పేరు ఫస్ట్ ఉందా అందుకని వచ్చాను అన్నాడు. ఫస్ట్ ఉందా, సరే సార్ ఇంకా మళ్ళీ రారు కదా, ఓ కాఫీ తాగి వెళ్ళిపోదాం బూస్ట్లో అన్నాడు. మళ్ళీ రావడం మీ పెదనాయన చిన్నాయన ఎందుకు వస్తుంది? సరే కాఫీయో బూస్టో అని బూస్ట్ కలిపి ఈ వేస్ట్ కూడా అందులో అదేదో కలిపారు. మరి దాన్ని చావు తెలివితేటలు అంటారు. మరి ఏమనుకుంటే చావు తెలివితేటలు అంటే అవే చావు వచ్చినప్పుడు వస్తుంటాయి. ఇది కలిపాడు. ఏం కలిపాడు? నిద్ర మాత్రం. ఎవరికి? ఆయన కూడా పాపం రెస్ట్ లేదు కదా, పైకి పైకి తిరిగి ఈ తాగుబోతే ఎదలున్నాయి ఈ అర్ధాంతరపు సాగు సత్యం తీసుకెళ్ళిపోవడం రావడం అలసిపోయి పడుకున్నాడు. ఓ 4-5 గంటలు నిద్ర లేచిన తర్వాత ఏమి ఆ పానీయము మాకు బడలేక తీరినది, నీకు ఒక ఉపకారం చేసేది మనం. ఏంటి సార్? ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ టు యూ బికాస్ ఆఫ్ యువర్ ఫ్లేవర్. ఐ వాంట్ టు డూ ఏ ఫేవర్ అన్నాడు. దట్ ఫెలో థింకింగ్ ఇన్సైడ్ ఐఎమ్ ఏ క్లెవర్, ఐ విల్ షో మై పవర్ అనుకున్నాడు. ఏంటి సార్ అన్నాడు. ఏముంది, ఈరోజు లిస్టు కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నా అన్నాడు. వీడు దరిద్రుడు కదండి, ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన కొట్టి అదో కింద రాశాడు. అట్టుండదు మనతో. కాంతో గేమ్స్ ఆడచ్చు, కన్నయ్యతో ఎముడితో నువ్వు గేమ్స్ ఆడచ్చా? అసలు మనకి ఎముడు వస్తాడు అనే స్పృహ లేదు, ఎముడు రాకూడదు అనేటువంటి ఆలోచన లేదు. ఎముడు ఎందుకు వస్తాడు? మన సమయం. ఆయనకేం మొహమాటం లేదు, ఆయనకి మొహమాటం లేదు. అయ్యో పాపం మొన్నే కారు కొనుక్కున్నారు, మొన్నే అమీర్పేటలో అపార్ట్మెంట్ కొనుక్కున్నారు, దూరిపేటలో డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యారు, చందానగర్లో కంపార్ట్మెంట్లో దూరారు. ఇవన్నీ మాట్లాడతారు ఏంటి? టైం అయితే ఏం చేస్తాడు? ఏసాయ్ లాక్కెళ్ళిపోతాడు. ఎలా మున్సిపాలిటీ వాళ్ళు సచ్చిన కుక్కలు లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళిపోతాడు. అదికేం మొహమాటం ఏం లేదు. ఎప్పుడైనా కుక్కల మండి తెలుసా? చిన్నప్పుడు చూశారు ఎప్పుడైనా కుక్కలకి మందు పెడతారు? బెల్లం పాకం వేసి ఓ మందు పెడితే మాకు తెలియక చిన్నప్పుడు పాప వీళ్ళు దొంగలు చుట్టుకుని చచ్చిపోతుంటే నాకు తెలియక నవ్వేవాళ్ళు. అలా రోడ్డు మీద వాటికి మందు పెట్టేసేవారు. సరే ఇప్పుడు వీరి కుక్కల కంటే ప్రమాదకరం ఈ వస్త్రాలు ధరించినటువంటి జీవులు ఎక్కువ ఉన్నాయి కదా. సో యమధర్మరాజు రావడానికి ముందు కొన్ని సిగ్నల్స్ పంపిస్తాడు. ఆ సిగ్నల్స్ మనం కనిపెట్టాలి. కనిపెట్టకుండా కవర్ చేసుకుని నేను క్లెవర్ అనుకుంటే ఎప్పుడో పవర్ బాగుంది, కవర్ కూలిపోతుంది. దానికి ఏం చెప్పారంటే ఎవరింటికో వచ్చాడు ఎముడు వస్తే వాడు అన్నాడు, ఏంటి సార్ మా ఇంటికి వచ్చారన్నాడు. అదేమిటో మరి వాళ్ళ టైం అయిపోయింది అన్నాడు. ఏంటి సార్ 2025లో టైం అయిపోయింది వచ్చానంటే ముందు ఒక మెసేజు పాడు ఇన్స్టా ఏం లేదేంటి, ఇంత అప్డేట్ అవ్వక్కర్లేదా అన్నాడు. ఒక మెసేజ్ ఏంట్రా 3 మెసేజ్లు పెట్టాను. 3 ఒక్క నిమిషం అయితే సార్ వాట్సాప్ ఎందుకు పెట్టారు అన్నాడు ఇలా చూసుకుంటూ. సెల్లో పెట్టలేదురా, వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాలో పెట్టలేదు. మరి ఎక్కడ పెట్టారు సార్? ఎక్స్లో పెట్టారా అంటే ట్విట్టర్ అంటే టిల్లు గడిగా తెలియదు ట్విట్టర్ టిల్లు అన్నాడు. అది ఎప్పుడు ఏమన్నాడంటే సెల్లో పెట్టలేదురా మెసేజ్లు, నీ తల్లో పెట్టాను అన్నాడు. అంటే సార్ అర్థం కాలేదన్నాడు. అప్పుడు ఎముడు చెప్పాడు, మామూలుగా నీ జుట్టు ఏ రంగులో ఉండేదిరా? నలుపు. తర్వాత ఏమైంది? తెలుపు. నలుపు తెలుపోయిందంటే నా దగ్గర నుంచి పిలిపోద్దని, నీ జీవితంలో మలిపోద్దని, నిన్ను నమ్మిన వాళ్ళకి పులిపోద్దనే కదా అర్థం. తెలుపు వచ్చిందంటే తెల్లగుడ్డ వేసేద్దాన్ని. నువ్వు అది కనిపెట్టకుండా
నేను నీకు సిగ్నల్ జాగ్రత్తగా ఉండరా, సర్దుకోరా బ్యాగు, డోంట్ బిహేవ్ లైక్ ఏ డాగు అంటే నువ్వేం చేసావు? గాడ్కి దగ్గర అవ్వాలంటే గాడ్ రేస్కి దగ్గర, గాడ్ రేస్ దస్కా ధమాకా ఫ్రెష్ ముసలోడి క్రష్ థింకింగ్ ఇదే ఫ్రెష్. అదవుతుంది ఏమన్నా అర్థమైందా? నేను జోక్ కాదు కృషి, నా కళ్ళతో చూసా. మనవరాలు పెళ్ళికి వెళ్తున్నాడు, ఓ 15-20 ఉంటుంది, దాన్ని దొంగేస్తున్నాడు. నేను 15-20 అంటే అర్థమైందమ్మా? పైన కేశపాశముడు ఓ 15-20 ఉంటే అర్థం పెట్టుకుని బయట కూర్చొని రొంగేస్తున్నాడు. నేను మనసులో అనుకున్నా, మొసలోడే కానీ ఏం చేద్దాం. సో ఎవడు అన్నాడు, ఎలా నేను రంగు మారింది కదా, నువ్వు రంగు వేసుకోమనా? దాని అర్థం తొందరగా సర్దుకోవాలని మనస్సునంటే రంగు వేసుకుని హంగులు చేశావు. పోన్లే ఇలా అయితే వెంట అదవా పళ్ళు రాలిపోతాయి అతమని అని అమ్మ చిన్నప్పుడు తిట్టేదా? అలా ఎంతమంది అమ్మతో నాన్నతో గురువుగారితో తిట్టించుకున్న చేతను అలా తిట్టించుకున్నారంటే అదంతా మా బ్యాచ్. తిట్టించుకోవడం, బెత్తంతో ఎంతమంది దెబ్బలు తిన్నా చేతను ఆ తిప్పరా రెడీ. ఇది భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. ఏం చెప్పు గమ్మునున్నాను సరే, ఇలా కొడితే ఈ తెల్ల చెయ్యి ఫుల్ రెడ్ రోజు మిల్కే కొడితే అసలు మచ్చలా. ఏంటి మీరు చెప్తే నవ్వుతారు, కొట్టే చెయ్యి అంటేనే వంగిపోయాడా. ఆ తర్వాత కూర్చోని తర్వాత ఉమ్మేసుకుని ఉప్పు అనుకునేవాళ్ళు. నాకు ఫ్రెండ్ ఉండేవాడు, బంటాడు. ఆ చెయ్యి అప్పుడే చెయ్యి చూసావా ఎంత రఫ్ అలాగే ఉండేది. అది కొట్టించి వచ్చి కూర్చునేవాడు. సో మనకి వార్నింగ్ బెల్ చెప్తారు కదా, అలా మన వార్నింగ్ బెల్స్లో మొట్టమొదటిది జుట్టు, రెండోది పళ్ళు రాలిపోతున్నప్పుడు ఏం చేయాలి? బ్యాగ్ సర్దుకోవాలంటే మనస్సును సర్దుకోవాలి, వెళ్ళడానికి సిద్ధంగా. కానీ మనోడు మెంటల్, వెంటూ పారదా డెంటల్. అక్కడికి వెళ్ళి కట్టించుకొచ్చి ఈ అంటాడు, బందరు వచ్చి ఈ అంటాడు, పళ్ళు బాగున్నాయా అంటాడు. ఏం చేయాలి? రెండు వార్నింగ్ బెల్స్ అయిపోయింది. ఇంకా మూడోది ఏంటి? మనకి పైన తొడుగు ఏంటిది? మనకి ధర్మం ముఖ్యమా చర్మం ముఖ్యం? అంటే చర్మమే అంటాం మనం. ధర్మం అంటే ఇంకేమన్నా ఉందా? ధర్మమే ముఖ్యమంటే అసలు ఈ భూమి ఇంకెంత బాగుంటుంది. ఈ చర్మం ముఖ్యం అనుకోబట్టే అద్దం ముందు నిలబడే 60 ఏళ్ళ వాళ్ళు కూడా అందంగా లేదా అసలేం సాంగులు వేస్తుంటారు. లేకపోతే సో ఈ చర్మం లూజు, వీడు గలీజు. వీడు వేరే దేశానికి వెళ్ళి డబ్బు ఎక్కువై దీన్ని టైట్ చేయించుకుని బందరు వచ్చి మన అందరి ముందు సాంగ్ పడతారు. ఏమని? ఇది నేనే, ఇది గానే నువ్వు ఎన్ని రంగులు వేసినా ఎన్ని హంగులు చేసినా చివరికి దీన్ని బొగ్గుల మీద పడుకోబెట్టి తీసిపోతారు. అందుకని ఈ ఒక్క ముక్క చెప్పి నేను వెళ్తాను. మనం ఎప్పుడూ కూడా స్పృహ కలిగి ఉండాలి. స్పృహ అంటే ఏమిటంటే కాన్షియస్గా ఉండడం. అంటే లోపల ఎప్పుడూ మంత్రం నడుస్తూ ఉండాలి. అన్నమయ్య కీర్తనలో ఎన్ని చెబుతాడో మనం బాగుపడాలని చెప్పి. ఓ కీర్తనలో అద్భుతంగా చెప్తారు. ఆ కీర్తన గుర్తు తెచ్చుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. కొలువుడి భక్తి కొండల కోనేటి నిలయుని శ్రీనిధి అయినవాని. కొలువుడి భక్తి కొండల కోనేటి. కొలవడం అంటే ఏంటి? పూజించడం.
పూజించడం అంటే కేవలం పువ్వులు చందనం అని మాత్రమే కాదండి, ఎప్పుడు లోపల మనం ఆయన స్మరణ చేస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడన్నా దర్శనానికి వచ్చినప్పుడు మనం కళ్ళు మూసుకుని లోపల చాకల పద్దు అంతా చదివేయకూడదు. చాకల పద్దు కిరాణా పట్టి ఏంటి లిస్టు, కోరికల లిస్టు ఏం అక్కర్లేదు, మనం అందంగా చూడాలి. మనం చిన్నప్పుడు విని ఉంటారు మీరు మంచి పాట, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, అందగాడమ్మా మా రాముడు ఎంతటి అందగాడమ్మా, ఆజానుబావుడమ్మా అరవింద నేత్రుడమ్మా, కోదండ రాముడమ్మా కారుణ్యదాముడమ్మా, సీతమ్మ నిలచిన గోపన్న కొలచిన భక్తులు తలచరి శ్రీరాముడు, శంఖ చక్రధారుడు అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి, రామదాసు నిర్మించిన ఆలయం. అందగాడు. అందుకనే మనకి ఆయన నవ్వు గురించి బోర్డు కీర్తనలు ఉన్నాయి. త్యాగరాజ స్వామి చెప్తారు, కొంచెం పాడండి మీరు, కొంచెం. నగుమోము గలవాని